అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన వేళ ఖజానా ఖాళీగుంటే కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి చూపావు ఆంగ్లం విద్యందిస్తూ చదువులకే తండ్రయ్యావు వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు రైతు భరోసాకే కేంద్రాలే కట్టావు సచివాలయాల నుంచి వాలంటీర్లను సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చావు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా తన కీర్తికే ఎక్కావు నువ్వొక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన మనమే తిప్పని నైజం మాటిస్తే తప్పని శౌర్యం తల తెగిన ధర్మం కోసం వెనకాడని యోధుడు నీవు కులమత భేదం లేక సామాజిక న్యాయంతోనే నవ సమాజ ఏపీ సీఎం బస్సు యాత్ర కోడుమూరులోకి ఎంటర్ అయింది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, మనం అక్కడ దృశ్యాలు చూసుకున్నట్లయితే రోడ్డుకు ఇరువైపులానే కాదు బాల్కనీలోంచి మిద్దెలపై నుంచి కూడా సీఎం జగన్ కి ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. రావడానికి అంటే ఉదయం 10 గంటలకు కానీ చాలా ఆశ్చర్యం దారి పొడవునా కూడా జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున ఆలస్యం కలిసి కనిపిస్తుంది. 11 ప్రాంతానికి ఆయన కోడిగుడికి చేరుకున్న మనం చూసే రోడ్డు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ భక్తులు కానీ ఘన స్వాగతాలు ఏర్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ చెంది కూడా ఎక్కి జగన్మోహన్ రెడ్డికి బిల్డింగ్ ఎక్కడ పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నామంటే కూడా ఆశిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అంటే ఇక్కడ వయసుతో సంబంధం చిన్నకన్నా పెద్దవారి వరకు ప్రతిపక్షంగా వచ్చారు. మహిళల ప్రకారం మహిళలకు ఒక సాధికారత అభివృద్ధి సాధికారత లక్ష్యంగా ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా చెప్తున్నారు. వాటకాలంలో వాళ్ళు నిలబడేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సేవత కానీ ఆపకాలు ఇవన్నీ పథకాలు మహిళలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద అభిమానాన్ని అయితే పెంచారు. ఆ అభిమానాన్ని కాకపోవడం కోసం జగన్మోహన్ రెడ్డి బాగుడు చేసిన పరిచయం ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతలు చెప్పలేకపోతే వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు చెప్పాలని ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి వేశారు. ఏదో సామాజిక వర్గానికి సంబంధించిన యాత్రలు ఒక సంచలనం రణశంఖారావం పూరించిన వీరత్వం అలు పెరకని నేతృత్వం వెనుదీయని ధీరత్వం సేవే నీ తత్వం మళ్ళీ నీదే దిగ్విజయం అరరర నువ్వు ఒక దూకిన అగ్నిశరం తప్పని యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన చిరునవ్వును చిందిస్తే అపనిందే వేశారు. ఢిల్లీ పీఠాన్నేమో ఢీ కొడుతూ ఎదురిస్తుంటే ఓ గమ్యం లేదంటూ అవహేళన చేశారు. రాజన్నకు బిడ్డవు అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఆర్థిక నేరాలే నీ
నీపై మోపారు. ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు, దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు. ఎండకు వానకు చలికి తల వంచక యాత్రే చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు. చిత్తుల మారుల పొత్తుల ఎత్తులు ధీరుడిలాగా చిత్తు చేసి ధర్మం గెలిచి ముఖ్యమంత్రివే అయ్యావు. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను మీ కష్టాన్ని నేను చూశాను, మీ బాధను నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమాలను ఉన్నాను. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కడో ప్రతి చెల్లమ్మను అడగండి. ఎంత
వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమని అడుగుతారు. నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కడో ప్రతి చెల్లమ్మను అడగండి. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే. ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు, దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు. ఎండకు వానకు చలికి తల వంచక యాత్రే చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు. చిత్తుల మారుల పొత్తుల ఎత్తులు ధీరుడిలాగా చిత్తు చేసి ధర్మం గెలిచి ముఖ్యమంత్రివే అయ్యావు. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. పదవికి ఎక్కిన వేళ ఖజానా ఖాళీగుంటే, కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే, ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధే చూపావు. ఆంగ్లం విద్యందిస్తూ చదువులకే తండ్రయ్యావు, వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు. పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు, రైతు భరోసాకే కేంద్రాలే కట్టావు. సచివాలయాల నుంచి వాలంటీర్లను సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చావు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా తన కీర్తికే ఎక్కావు. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. మాటిస్తే తప్పని శౌర్యం, తల తెగిన ధర్మం కోసం వెనకాడని యోధుడు నీవు. కులమత భేదం లేక సామాజిక న్యాయంతోనే నవ సమాజ స్థాపన చేసి నవ్యాంధ్రక మార్చావు. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు.